సో అసలు అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు ఉండాలి, అండ్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంటే ఈవెంట్స్ ఎలా క్లియర్ చేయాలో కూడా ఒకసారి చెప్పండి సార్. సార్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎలాంటి ఎగ్జామో అలాంటి యూపీఎస్సీ డిఫరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది సార్. లైక్ ఇండియన్ మెడికల్ సర్వీసెస్ కానీ లేకపోతే ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ, అట్లనే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కూడా దాంట్లో ఒక వన్ ఆఫ్ ద సర్వీసెస్. సో అది ఈక్వల్ టు మన గ్రూప్ ఏ కాదు సార్, గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్. అది దాని ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ మన ప్రిలిమ్స్ లాగే ఉంటుంది సార్. ఫస్ట్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, దెన్ ఇంటర్వ్యూ, యూపీఎస్సీ బోర్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనకి ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ ఫస్ట్ పేపర్ 250 మార్క్స్ సార్. 250. దానికి ఏంటంటే సేమ్ మన యూపీఎస్సీ సిలబస్, మన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ సిలబస్ ఏముంటుందో కంప్లీట్గా సేమ్ సిలబస్. కానీ కొంచెం ఒక జనరల్ సైన్స్ అనేది లైక్ బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఓకే. మిగతా మొత్తం సేమ్. ఓకే. దాంట్లో మ్యాథ్స్ ఉంటుంది, జస్ట్ 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి సార్. ఓకే. లైక్ అంటే సింపుల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ వస్తాయి. మిగతా పాలిటీ కానీ, ఎకానమీ కానీ సేమ్ క్వశ్చన్స్ లైక్ ఈక్వల్ టు ప్రిలిమ్స్ అన్నట్టు. ద లెవెల్ ఆఫ్ ద ఎగ్జామ్ కూడా అంతే ఉంటుంది ప్రిలిమ్స్లో. సెకండ్ పేపర్ వచ్చేసరికి ఏంటంటే డిస్క్రిప్టివ్ పేపర్. ఓకే. లైక్ కొన్ని ఎస్ఎస్ రాయాల్సి వస్తుంది, మనకి ప్యాసేజెస్ ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది, లైక్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, నోటీస్ రైటింగ్ అని ఉంటుంది. ఇవన్నీ కొన్ని అంటే జనరల్ ఇట్స్ డిస్క్రిప్టివ్ పేపర్ సార్. 200 మార్క్స్ ఉంటుంది. ఈ రిటర్న్ మార్క్స్ వచ్చేసి 450 మార్క్స్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది, రిటర్న్ మెరిట్ లిస్ట్. మనం పేపర్ 1లో క్వాలిఫై అవ్వాలి, పేపర్ 2లో క్వాలిఫై అవ్వాలి, మళ్ళీ బోత్ పేపర్ 1 పేపర్ 2 కూడా కలిపి క్వాలిఫై అవ్వాలి. ఓకే. ఇండివిజువల్ స్కోర్ మళ్ళీ కంబైన్ చేసిన కూడా క్వాలిఫై అవ్వాలి. రెండు పేపర్లు ఒకటే రోజు ఉంటుందా సార్, డిఫరెంట్ డేస్ ఉంటాయి? మార్నింగ్ ప్రిలిమ్స్ ఉంటుంది సార్, ఈవినింగ్ మెయిన్స్ ఉంటుంది. దాని తర్వాత మనకి రిటర్న్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది సార్. అంటే లైక్ 800 మీటర్స్ రన్నింగ్, అంటే నార్మల్ ఫిజికల్ టెస్ట్, అంటే మనకి మరీ హార్డ్ ఏం ఉండదు. లైక్ 800 మీటర్స్ రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, చిన్న 3.5 మీటర్స్, ఈ సింపుల్ ఫిజికల్ టెస్ట్ వాళ్ళకి. మెడికల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ దీంట్లో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మెడికల్లో చాలా స్క్రూటినీ చేస్తారు మనల్ని. దాని తర్వాత ఇక మనకి యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఉంటుంది సార్. యూపీఎస్సీ బోర్డ్ మెంబర్స్ తో మనకి ఇంటర్వ్యూ ప్యానల్ ఉంటుంది. అది 150 మార్క్స్ సార్. మొత్తం 600 మార్క్స్ కి ఎగ్జామ్ సార్. అది అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది సార్. దీనికి ఏజ్ క్రైటీరియా ఉంటుంది సార్. లైక్ అంటే మన జనరల్ కేటగిరీ వాళ్ళు వచ్చేసరికి 25 years వరకే రాయగలం ఎగ్జామ్. అండ్ ఫర్ ఓబీసీ 28 years, అండ్ దెన్ ఎస్సీ ఎస్టీకి 30 years దాకా రాయొచ్చు. సో ఈక్వల్ లైక్ మన సివిల్ సర్వీసెస్ సేమ్ సిలబస్ ఉంటుంది. సో అది ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది ఈజీ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. ఓకే సార్. ఇప్పుడు